సో మీరు రెడీ అండి? రెడీ అండి. మీరు ఏం చేస్తానన్నారు ఇందాక? అలసందల వడలు కదా మీకు వచ్చింది. ఓకే ఓకే ఓకే. మరి అలసందల వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అలసందల వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అలసందలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామా అండి? మొదలు పెడదాం. సో ఈ అలసందలు మామూలుగా పెబ్బర్లు కూడా అని అంటారు ఇటు తెలంగాణ సైడ్ లో. సో దీన్ని నైట్ మనం 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలా. మార్నింగ్ చూస్తే ఈ సైజ్ లో కొంచెం ఉబ్బట్టుగా అయిపోయి ఉంటాయి. సో దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలా. సో దీనికి సరిపడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి గ్రైండ్ చేసేటమేనా? ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఓకే, అలసందలు. సో ఫస్ట్ ఇది ఒక మీడియం లెవెల్కి మిక్స్ చేసినాక మిగతావి మిక్స్ చేసుకుందాం. ఓకే. మరి ఎక్కువ పేస్ట్ చేయకూడదు, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మనము. సో ఇప్పుడు మనం కావాల్సిన టేస్ట్కి తగ్గట్టు పసుపు, తర్వాత అల్లం పేస్ట్. అంటే ఇది మనకి ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోరు. సో కొన్ని శనగపప్పు వేసుకోవాలి, అంటే కొన్ని ఇది టేస్ట్ కోసమే. కాకపోతే ఇవి ఫుల్ గ్రైండ్ అయ్యాక కూడా మిక్స్ చేసుకోవచ్చు, జస్ట్ టేస్ట్ కోసం కొన్ని వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, సో తగిన ఉప్పు. తగిన ఉప్పా? అదే తగిన ఉప్పు అంటే తగినంత ఉప్పు. ఓకే. సో ఇది బేకింగ్ సోడా 1 pinch. వంట సోడా అంటే ఎక్కువ పొంగు రావడానికి, జస్ట్ ఉబ్బడానికి మాత్రం మనం ఆయిల్ హీట్ పెట్టుకుందాం ఈలోగా. సో ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు గ్రైండర్ వేసుకోవాలి. కొంచెం వాటర్. మిక్సీ వేసుకున్నాక ఇలా పేస్ట్ వస్తుంది మనకి. సో ఈ పేస్ట్ని కొంచెం బాగా మిక్స్ చేసుకొని శనగపప్పు ఏ ఉందో అది మనం దీనిలో యాడ్ చేయాలి. మళ్ళీ గ్రైండ్ చేయాలా? ఇప్పుడు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో సాల్ట్ అన్ని కూడా ఇందులో మిక్స్ చేసేసి అన్ని మిక్స్ చేయాలి. అంటే ఈ కచ్చపచ్చగా చేసుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా వస్తున్నాయి వాటిలో, అందుకని. సో అంటే బేసిక్ గా వాటికి పొట్టు కూడా ఉంటుంది కాబట్టి ఆ పొట్టు కూడా మనకి ఎలాగో క్రిస్పీగా అవుతుంది వేగిన తర్వాత. ఇప్పుడు ఈ పేస్ట్ ఇలా మిక్స్ అయ్యి ఉంది కదా, సో దీన్ని మనము ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై చేయాలి. సో దీన్ని వడలు చేయడానికి ఫస్ట్ మనము ఆయిల్ చేతిలో, ఎందుకంటే మనకి చేతికి అంటుతుందని పేస్ట్. గీత గారు, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. రాజుగారు చేయడం కానీ రోజు చూస్తాం, మేము ట్రై చేస్తాం. చాలా రెగ్యులర్ గా ఉంటాయి వంటలు. ఈజీగా చేసుకోవచ్చు. స్పెషల్ ఐటమ్స్ ఇంట్లో చేసిన దానిలో కొన్ని టిప్స్ కూడా మాకు కొన్ని తెలుస్తుంటాయి. ఇప్పుడు మనం, సో మీ వారేం చేస్తూ ఉంటారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు సాఫ్ట్వేర్. ఓకే. సో ఇప్పుడు పాప చిన్న పాప కదా, మీరు స్టిల్ వర్కింగ్ ఏనా? ఓ నైస్. అంటే మరి తను ఎవరు చూసుకుంటారు? మదర్ ఉందండి. ఉన్నారా? వెరీ గుడ్.
మీరు ఏ ప్లేస్ లో ఉండొచ్చారు? నార్త్ లో? ముంబైలో ఉన్నారా? ఓ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. యా. ఆ ప్లేట్ ఇస్తారా? ఇవి తీస్తాం. అంటే మీ వారి జాబ్ పర్పస్ మీరు తిరిగారా, లేకపోతే మీ జాబ్ పర్పస్ మీ వారు? ముంబైకి మాత్రం మా వారి పర్పస్ మీద చేంజ్ అయ్యాను. చెన్నైకి మాత్రం ఫస్ట్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ అక్కడనే అవ్వడం వల్ల చెన్నైలోనే మీ వారు అక్కడికి వచ్చారా? అవును. వెరీ గుడ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఉందాం అనుకుంటున్నారా, మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా చూస్తున్నారా? మా వారు త్వరలో ఆన్ సైట్ వెళ్ళడానికి అయిపోయి సెటిల్ అయిపోతాయి అక్కడ. నైస్ నైస్. సో మన వడలు అయిపోయినాయండి. నైస్ అండి, కలర్ఫుల్ గా ఉన్నాయి. సో ఈ అలసందలు అనేది ఇట్స్ రిచ్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. సో జింక్, కాల్షియం, ఫాస్ఫరస్ అన్ని మిక్స్ అయి ఉంటుంది. సో చాలా హెల్దీ డైట్. మన పెద్దవాళ్ళు నుంచి వచ్చింది. సో అప్పుడప్పుడు మనం ఇలా అకేషనల్ గా చేసుకుని తింటూ ఉంటే ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి కదా. వేడివేడిగా అలసందల వడలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అలసందల వడలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన అలసందలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, వంట సోడా వేసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అలసందల వడలు రెడీ.